ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అలాగే పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే గిట్టి సత్యనారాయణ అయితే ప్రచారాన్ని అయితే జోరు పెంచారు. ఇటీవల నామినేషన్ వేసిన కాడి నుంచి కూడా ప్రజల్లోనే వింటూ ప్రజలపై మొత్తం సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. గిట్టి సత్యనారాయణ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నామినేషన్ ప్రక్రియ ముగిసిన గాంచి భారీ ఎత్తున ఆ రోజు జనసమూహం వచ్చారు. ఈరోజు ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఇంకా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి? ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం మండల హెడ్ క్వార్టర్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో నాతో పాటు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పుకుంటూనే ఉన్నారు. ఏ ప్రాంతంలో అయినా సరే గన్నవరం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య అయితే అసలు చెప్పలేనటువంటి విధానం. ఎందుకనంటే చాలా భయంకరంగా గుంతలతో కూడినటువంటి ప్రదేశం అయిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ లేదని చెప్పడానికి ఇవే నిదర్శనం. ఇప్పుడు ఎర్రంచెట్టివారిపాలెం ఉన్న ప్రచారంలో భాగంగా ఈ ఎర్రంచెట్టివారిపాలెంలో ఉన్నటువంటి రైతులు సాగునీటి గురించి ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా త్రాగునీటి గురించి ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ గోదావరి ఉన్నా కూడా సాగునీటికి త్రాగునీటికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వేణుగోపాల్ గారు, ఆయన పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకనంటే ఈ ఉమ్మడి జిల్లాకు చైర్మన్ అయ్యుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏది పట్టించుకోవడానికి గాలికి వదిలేసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినట్లయితే వీళ్ళకి ఏం సహాయం చేస్తాడు? జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగానే ఏ విధమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి మళ్ళా అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రజలంతా గమనించాలి అటువంటి వ్యక్తి మనకు ఏం చేస్తాడనేది. అంచేత ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి దుస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే పక్కన ప్రచారంతో పాటు భారీ జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఏ పార్టీ నుంచి ఎక్కువగా మీ పార్టీలోకి వస్తున్నారండి? ఇప్పుడే ఇక్కడ ఒక 2 నిమిషాల ముందు వైఎస్ఆర్సీపీ గ్రామ కార్యదర్శి అయినటువంటి ఒక నాని సీతారామయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు తాటికలవారిపాలెం కూడా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి 4 జాయిన్ అవ్వడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలని గమనించి ఆ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, మేము ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వంలో మెలిసేది లేదు అనే ఉద్దేశంతో జనసేనలోకి జాయిన్ అవుతున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఆ ఆదరణలో భాగంగానే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు హారతి పట్టి చాలా స్వాగతిస్తున్నారు. ఈ నియోజకవర్గ మహిళలందరూ కూడా నా ధన్యవాదాలు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హారతి ఇచ్చి వాళ్ళు నన్ను ఎంతో సోదరభావంగా నన్ను స్వాగతిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నామినేషన్ నాడే జనసమూహం చూస్తే సగం విజయం అన్నట్టు కనిపించింది జనసమూహం. ఎలా చూడాలి ఆదరణ? అందరూ కూడా మద్దతు ఏ విధంగా తెలిపారు? అది మద్దతు ఏ విధంగా ఉన్నదనేది మీ మీడియా ద్వారానే తెలియాలి. ఎందుకంటే మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజు చూశారు. అంచేత ఆ రోజు వచ్చినటువంటి జనసమూహం ఎవరికారు వాలంటరీగా వచ్చినటువంటి వ్యక్తులే. మేము ఎవరిని కూడా పెయిడ్ పార్టీస్ ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ రోజు నా విజయానికి నాంది అని చెప్పడానికి అవకాశంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సభ కూడా మొన్న జరిగింది, మొత్తం భారీగా జనాలు వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలంటారు? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి ఎంతమంది వచ్చారనేది మీడియా మిత్రులకు బాగా తెలుసు. అది మేము ఏం చెప్పినా దానికి ఏమంటారంటే ఏదో వ్యతిరేకత, అంటే ప్రతిపక్షాల్లో కుట్రతోటి ఇలా చేశారని. కానీ పనికి ఆహారపత్రానికి వెళ్ళేటువంటి ప్రజల్ని అక్కడ కాదు పని, మీకు ఇక్కడ మీటింగ్కి రండి అని
తీసుకెళ్ళినటువంటి డబ్బు ఇచ్చి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడిందని అందరూ చెప్పకే చెప్తున్నారు. అది పి గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గెలుపు ఏ విధంగా ఉంటుంది, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? పి గన్నవరం నియోజకవర్గంలో నేను ఎంతవరకు పర్యటించినటువంటి మొత్తం 4 మండలాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనసందేహం చాలా ఆదరిస్తున్నారు. కాబట్టి నాకైతే భారీ మెజార్టీతో గెలుపొందుతారనే ఆశాభావం ఉంది. సార్ థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి పి గన్నవరం నియోజకవర్గంలో మొత్తం అన్నీ కూడా సమస్యల వలన ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకులు వచ్చినా సరే పట్టించుకునే దాఖలా లేదు. మంచినీటి సౌకర్యం కూడా అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. కానీ నియోజకవర్గ ప్రజలు ప్రతి చోట వెళ్ళినా ఇదే సమస్య చెప్తున్నారు. ఏది ఏమైనా అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా ఆయన ఆ జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి ఇటువంటి సమస్యలన్నీ కూడా గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేగా ఎదిగితే ఏ విధమైన ఇక్కడ అంతా కూడా ఏ విధంగా పరిష్కరించగలుగుతారని ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా మొత్తం పి గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్నే దీవిస్తున్నారు, నన్నే ఆశీర్వదిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ భారీ మెజార్టీతో పి గన్నవరం నియోజకవర్గ ప్రజానికం గెలిపించబోతున్నారని గిడ్డి సత్యనారాయణ చెప్తున్నారు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పి గన్నవరం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.